హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. శ్రావణ మాసం అంటే శుభమాసం. భక్తి పవిత్రత శుభ గడియలు తీసుకొచ్చేటువంటి శ్రావణ మాసం మరో 15 రోజులు మొదలైపోతుంది. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఎంతో మంది తమకు అడువైన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు నచ్చిన మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. భాగ్యనగరం ఎందరికో కలల గమ్యం. రోజు రోజుకు విస్తరిస్తూ కొత్త హంగులతో ఎందరికో ఫేవరెట్ సిటీగా మారిపోయింది. అందుకే ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి చాలా మంది ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సిటీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇలా ఏ దిక్కులో అయినా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? రానున్న శ్రావణ మాసంలో మీ కలల్ని నిజం చేసేందుకు సిద్ధమవుతోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. సిటీలో రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చే దిశగా క్రెడై హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లు డెవలపర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరి కొద్ది రోజుల్లో 3 ప్రాపర్టీ షో నిర్వహణకు క్రెడై సిద్ధమైపోతోంది. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్స్ కి యూజ్ అవ్వడం కోసం వెస్ట్ ఈస్ట్ నార్త్ జోన్ ప్రాపర్టీస్ తో సిటీ 3 వైపులా వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ రియాలిటీ సంస్థలెన్నో భాగస్వాములు అవుతున్నాయి. జనప్రియ అప్ స్కేల్ ఎండి అయిన క్రాంతికిరణ్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్. హాయ్. క్రెడై ప్రాపర్టీ షోలో ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? వెల్, క్రెడై ప్రాపర్టీ షో మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాము. ఈసారి క్రెడై మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు అందరు కలిసి 3 ప్రాపర్టీ షోస్ ఒకటే నెలలో ప్రపోజ్ చేయడం జరిగింది. Entire of August month is going to be a Credai month. We are also coming up with a brand called Credaiability. Reliable builders of Hyderabad అందరూ క్రెడైలో ఉంటారు కాబట్టి క్రెడైబిలిటీ అనే కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. I have participated in the West show which starts on August 2nd and the North show because మా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఈ డైరెక్షన్ లో ఉండడం వల్ల మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. జనప్రియ అప్ స్కేల్ తరపు నుంచి మీరు ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేస్తున్నారు? వెల్, మాకు మదీనాగూడలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక దాని పేరు నైల్ వ్యాలీ, ఇంకో దాని పేరు బహితి అని. బహితి అనేది కొంచెం అప్స్కేల్ ప్రాజెక్ట్, అరౌండ్ 2000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్. నైల్ వ్యాలీ 1800 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ తో ఎండ్ అవుతుంది. అట్లాగానే మాకు సైనిక్ పూరిలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండర్ ద బ్యానర్ ఆఫ్ జనప్రియ గ్రూప్. అక్కడ మేము 580 స్క్వేర్ ఫీట్ నుంచి 1200 స్క్వేర్ ఫీట్ దాకా అపార్ట్మెంట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంకో 2 టవర్స్ ఇన్ సైనిక్ పూరి వీఆర్ లాంచింగ్. దట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ 1200 స్క్వేర్ ఫీట్ టు 1800 స్క్వేర్ ఫీట్. ప్రాజెక్ట్ ఆఫ్ సైనిక్ పూరి ఇస్ కాల్డ్ లేక్ ఫ్రంట్ అండ్ సితారా. వచ్చే కస్టమర్స్ కి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? కరెంట్లీ మా దగ్గర 10-80-10 అని ఫస్ట్ 10% కట్టడము, తర్వాత 80% కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ప్రకారంగా కట్టడము, మళ్ళీ 10% టువర్డ్స్ ది ఎండ్ కట్టడము. ఈ ఆఫర్ ఒకటి ఉంది. ఎలిజిబుల్ కస్టమర్స్ కి ఓన్లీ 10% పేమెంట్ తో 90% కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లో ఫ్లాట్ ని వాళ్ళకు ఇచ్చే పరిస్థితిలో మా బ్యాంక్స్ గానీ మాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఒక ఆఫర్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్లీ క్రెడైలో స్పాట్ బుకింగ్ చేసినప్పుడు we will be coming out with new offers on that particular day. Please come to the show and pick your home. హలో వ్యూవర్స్, మనం నమిశ్రీ ఎండి సుశీల్ జైన్ గారితో ఉన్నాము. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఆగస్ట్ మంత్ మంచి రోజులు ఉన్న వల్ల క్రెడై పరిధిలో మేము 3 ప్రాపర్టీ షోస్ ప్లాన్ చేశాము. నేను క్రెడై ఎగ్జిక్యూటివ్ బాడీకి ఈసీ మెంబర్ కూడా ఉన్నాను. మార్కెట్ మంచిగా ఉన్నదని ప్లాన్ చేసి 3 ప్రాపర్టీ షోస్, ఒకటి ఈస్ట్ లా, ఒకటి వెస్ట్ లా, ఇంకోటి నార్త్ లా ఏర్పాటు చేశాము. మేము పార్టిసిపేట్ చేసిన ప్రాపర్టీ షోస్ 2 వెస్ట్ లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ ఈస్ట్ లో ఉన్నాయి. అవన్నీ మేము అక్కడ షోకేస్ చేస్తున్నాము. నమిశ్రీ తరపు నుంచి ఏమేమి ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? నమిశ్రీ తరఫున వెస్ట్ సైడ్ లో మేము ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. దానికి రెరా నంబర్ ఇవన్నీ వచ్చాయి. ఇది కొండాపూర్ లో ఉన్నది. దిస్ ఈస్ టోటలీ 10.5 acres ప్రాపర్టీ అండి. 49 ఫ్లోర్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. దానికి ఫీజు వచ్చింది, పర్మిషన్ అన్ని వచ్చాయి. దట్ వీ విల్ బి షోకేసింగ్ ఇన్ వెస్ట్ ప్రాపర్టీ షో. కస్టమర్స్ ఏమైనా ఆఫర్స్ అట్లా ఏమైనా ఇస్తున్నారా? ప్లాన్ చేస్తున్నాము. మార్కెటింగ్ టీమ్ తో డిస్కస్ చేసేసి ఆన్ స్పాట్ బుకింగ్ అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్. సో వీఆర్ ప్లానింగ్ గుడ్ డిస్కౌంట్స్ అండ్ గుడ్ ఆఫర్స్. దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ విజిట్ ఆల్ 3 ప్రాపర్టీ షోస్. మేక్ యూజ్ ఆఫ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. ఈ మంచి రోజుల్లో వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి.
చూసుకొని మీకు అనుకూలంగా ఉన్న ప్రాపర్టీ మీరు పర్చేజ్ చేయాలని మీకు ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ లో ఇలా ప్రతి విషయంలో టాప్ గా నిలిస్తేనే కస్టమర్ల నుంచి ది బెస్ట్ అనే ఒక గుర్తింపు లభిస్తుంది. డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నటువంటి సంస్థ రియాలిటీ రంగ దిగ్గజం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఫెసిలిటీస్, అవి ప్రపంచ స్థాయి లెవెల్లో ఉండే విధంగా డెవలప్ చేయడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ స్పెషాలిటీ. సంస్థ అధినేత రామ్ రెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో ఎస్ఎంఆర్ ప్రాజెక్ట్స్ అంటే లావిష్నెస్ కు అడ్రస్ అన్న గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఎస్ఎంఆర్ వినయ్ కాసా క్యారినోను డెవలప్ చేస్తోంది. టీఎస్పీఏ జంక్షన్ కు అతి సమీపంలో చక్కని ఎన్వైరన్మెంట్ తో హైదరాబాద్ బెస్ట్ టౌన్షిప్ గా ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఉండబోతోంది. 145+ 5 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తో విల్లా ప్రాజెక్ట్స్ కే బెంచ్ మార్క్ గా నిలిచేలా కాసా క్యారినో సుందరంగా ముస్తాబైంది. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నటువంటి కాసా క్యారినో ప్రాజెక్ట్ ఎక్సలెంట్ కనెక్టివిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నుండి జూబ్లీ హిల్స్ కు ఎయిర్పోర్ట్ కు 15 నుంచి 20 నిమిషాల డ్రైవ్ లో చేరుకునే అవకాశం ఉంది. ప్రపోజ్డ్ బుద్వేల్ ఐటీ క్లస్టర్ కు 5 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకునే వీలుంటుంది. కాసా క్యారినో విల్లాలో ఉండడం అంటే లైఫ్ లో హ్యాపీనెస్ ను కంఫర్ట్ ను యాడ్ చేయడమే. హైదరాబాద్ రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అతి కొద్ది సంస్థల్లో ఒకటి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ప్రైమ్ లొకేషన్ లో అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో అవుట్ స్టాండింగ్ విల్లాస్ తో సరికొత్త జయకేతనం ఎగురవేస్తోంది. బండ్లగూడ వద్ద 5 BHK ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టుగా కాసా క్యారిడోను డెవలప్ చేసింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. బుద్వేల్ ఐటీ పార్క్ టీఎస్పీఏ జంక్షన్ కు సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా ఉంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. కాసా క్యారినో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. నార్మల్ గా విల్లాస్కి వచ్చే ఫ్యామిలీస్, మెజారిటీ ఫ్యామిలీస్ దే ఆర్ అబౌవ్ 50 ఉంటారు. మనం వాళ్ళని దృష్టిలో ఉంచేసుకొని వాళ్ళకు మార్నింగ్ వాకింగ్ కానివ్వండి, ఈవినింగ్ వాకింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అమ్యూనిటీస్, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ క్వార్టర్స్ కానివ్వండి, విల్లాలో ఫెసిలిటీస్, వాళ్ళ క్లబ్ హౌస్ లో వారికి కావాల్సిన ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రసింగ్ ఇన్ దట్ వన్. వాళ్ళ పిల్లలకు కావాల్సిన గేమ్స్ ఫెసిలిటీస్, ఈవెన్ క్రికెట్ నెట్ తో పాటు ఈవెన్ స్కేటింగ్ ట్రాక్ కూడా వేసేస్తున్నాము. అండ్ అన్ఇంటరప్టెడ్ వాక్ వేస్ క్రియేట్ చేసాము. భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా వాక్ చేస్తూ కంటిన్యూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు అని అంత పర్ఫెక్ట్ గా మేము డిజైన్ చేసాము. అండ్ వీ హావ్ ప్లాన్డ్ ఈచ్ విల్లాకు 2 కార్ పార్కింగ్స్ కాకుండా మేమైతే ఎక్స్ట్రా పార్కింగ్స్ ప్లాన్ చేసామో ఆల్మోస్ట్ ఈచ్ ఫ్యామిలీకి మనం ఇంకో ఎక్స్ట్రా 1 కార్ పార్కింగ్, మనకు ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే ఏవైతే మేము ఎక్స్ట్రా చేసామో వాళ్ళకి కామన్ వచ్చేస్తున్నది. అండ్ ప్రైవసీకి వచ్చేప్పటికి వీఆర్ కంట్రోలింగ్ ద మెజారిటీ విజిటర్స్ ను ఎంట్రన్స్ నే ఒక రిసెప్షన్ సెంటర్, ఒక కమ్యూనిటీ సెంటర్ ను ఫ్రంట్ లోనే క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరు వచ్చినా కూడా అక్కడ ఆగుతారు. అక్కడ నుండి మళ్ళీ ఫ్యామిలీస్ ని కాంటాక్ట్ చేసినంతనే ఇన్సైడ్ వెళ్ళాలి. అదర్వైజ్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ మీట్ ద వన్. అండ్ సెక్యూరిటీ ఏమైతే కమ్యూనిటీ మొత్తం ఓవరాల్ నైబర్హుడ్ ఎంటర్ కావాలంటే మెయిన్ సెక్యూరిటీ, దాని తర్వాత ఈ కమ్యూనిటీ రావాలంటే ఇంకో సెక్యూరిటీ, దాని తర్వాత ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ 1 more సెక్యూరిటీ, అంటే 3 సెక్యూరిటీస్ క్రాస్ చేస్తే కానీ విల్లాలో ఆ కన్సర్న్ పర్సన్ మనం ఆ ఫ్యామిలీ మనం మీట్ కావడానికి, బికాస్ వీ హ్యావ్ టాప్ ఎండ్ ఫ్యామిలీస్. అంటే మాకు మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, అండ్ సమ్ ఆఫ్ ద ఐటీ కంపెనీ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. సో మనం వాళ్ళ సేఫ్టీ చూడాలి, సెక్యూరిటీ చూడాలి, సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ చూడాలి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. అట్ సేమ్ టైం ఎవ్రీ విల్లాలో కూడా ఒక ల్యాబ్ పూల్, ఒక మినీ స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం ఎవ్రీ విల్లాలో. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద లేడీస్ ఇన్ ద హౌస్. వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది. వీ హావ్ మేడ్ 100% ఎవ్రీ స్పేస్ మీనింగ్ఫుల్ టు ద ఫ్యామిలీస్. అన్వాంటెడ్ ఎక్కడ వేస్ట్ చేయలే. మేము ఈవెన్ స్మాల్ కిడ్స్ గురించి ఒక ఫిష్ పాండ్ క్రియేట్ చేస్తున్నాం విత్ సాఫ్ట్ మ్యూజిక్. సో అంటే స్మాల్ కిడ్స్ కు మదర్స్ మన ఫుడ్ తినిపించాలి. సో ఆ క్లబ్ హౌస్ తీసుకెళ్ళిపోయి ఆ ఫిష్ పాండ్ దగ్గర వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళకి ఫుడ్ తినిపించుకొని మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ అండ్ యూ డెఫినెట్లీ ఎంజాయ్. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టాలు, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ లు డిఫరెంట్ గా ఉంటాయి. తమ డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్పెషల్ గా ఉండాలనేది ప్రెసెంట్ జనరేషన్ కోరిక. అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ ఉండాలనేది ఫ్యూచర్ జనరేషన్ ఆకాంక్ష. 2 తరాల చాయిస్ డైరెక్ట్ గా సింక్ అయ్యేలా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. గ్రోత్ టాప్ స్పీడ్ గా ఉన్న చోట అన్ని ఎమ్యూనిటీస్ తో హై రైస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ వస్తోంది.
వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్నటువంటి హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పట్టేలా ఉంటాయి. నమస్తే అండి. ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియోపోలిసు, కోకాపేటు, తెల్లాపూరు ఒక హబ్గా మారబోతుంది అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక హాంకాంగ్ లాగా, ఒక సింగపూర్ డౌన్ టౌన్ లాగా ఈ ఏరియా అనేది మీరు రాబోయే 10 yearsలో చూడబోతున్నారు. అండ్ ఈరోజు ఎవరైనా కానీ హైదరాబాద్లో సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లివబిలిటీ, ఫుడ్, అట్లా ఎన్నో కారణాలతోని ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ సొంత ఇంటి కళను వాళ్ళు నిజం చేసుకుంటున్నారు. అండ్ మీరు వేరే సిటీస్కు కంపేర్ చేస్తే కనుక మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నది అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి లేవు. సో అతి చిన్న బడ్జెట్ నుంచి 60 lakhs నుంచి కూడా మనకి ఈరోజు ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్లో. సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము. వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్, వాసవి సరోవర్, వాసవి స్కైలా కొండాపూర్, వాసవి అట్లాంటిస్ నార్సింగి అతిపెద్ద ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా మా చైర్మన్ గారి మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్. ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ కళను నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్లో అందించాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ ఈరోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను. త్వరలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగే ప్రాపర్టీ షోలోనూ కస్టమర్లను ఇంప్రెస్ చేసే ప్రాజెక్టులతో వాసవి భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ వాళ్ళు ఒక ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. సో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. మేము ముఖ్య స్పాన్సర్ గా మేము వివరిస్తున్నాం వాసవి గ్రూప్ తరఫున. సో ప్లీజ్ విజిట్ అండ్ మేక్ యువర్ డ్రీమ్ హౌస్ కమ్ ట్రూ. లుక్ లో నావెల్టీ, నిర్మాణంలో క్వాలిటీ, లొకేషన్ టాప్ ప్రయారిటీ. ఆ క్వాలిటీస్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం అంటే సవాలే. విజనరీ ప్లానింగ్, కస్టమర్ ఓరియంటెడ్ కమిట్మెంట్ ఉన్నప్పుడే ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగలరు. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయినటువంటి మోకిలాకే మారుపేరుగా ఎదిగిన ఘనత నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ది. ప్రతి ప్రాజెక్ట్ ను మరింత అట్రాక్టివ్ గా డిజైన్ చేస్తూ కస్టమర్ల నుంచి పాజిటివ్ అప్లాజ్ అందుకుంటూ వస్తోంది. అందుకే నిఖిలా ప్రాజెక్ట్ అంటే నమ్మకానికి, నవ్యతకు మారుపేరు అని చెప్తారు. ఈ రోజు టాప్ ఐటీ కంపెనీలన్నీ మోకిలాలోనే కొలువు తీరుతున్నాయి. మోకిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా సంస్థ. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ సార్, కస్టమర్స్ ఎన్సిడిని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎన్సిడిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు సైట్ కొనేటప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని లీగల్ క్లియర్ టైటిల్ తోటి అన్ని అనుమతులు పొంది రెరా అప్రూవల్ తోటి మాత్రమే మనం ప్రాజెక్టులు చేసి మార్కెట్ లో పెడతాం. అలాగే మార్కెట్ లో పెడతాం కాకుండా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుని అన్ని రకాల లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, మనం ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం. సో ఏదైతే టైం కమిట్ అవుతామో అదే టైం కన్నా ముందే కంప్లీట్ చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తాం. అలాగే ఫెసిలిటీస్ కూడా మనం మార్కెట్ కన్నా బెటర్గా ఇస్తాం. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోకిలాలో ఇంతవరకు పోడియం పార్కింగ్ అనేది రాలేదు. బట్ ఎన్సిడి రాయల్ పెవిలియన్ లో 4 పోడియం పార్కింగ్ ఇస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ శరవేగంగా కంప్లీట్ చేస్తాం. షెడ్యూల్స్ పెట్టి షెడ్యూల్ ప్రకారం కట్టి డెలివరీ చేస్తాం. ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తగ్గించాం. ఇన్సైడ్ వాడేటటువంటి అన్ని రకాల మెటీరియల్ కూడా, సపోజ్ శానిటరీ కానీ, లాక్స్ కానీ, హార్డ్వేర్ కానీ, సపోజ్ మనం రోకా శానిటరీ వాడుతున్నాం. రోకా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అలాగే
లాక్స్ వాడుతున్నాం, ఇంటర్నేషనల్ బ్రాండ్. సో అట్లా హై స్టాండర్డ్స్ తోటి, హై అంబిషన్స్ తోటి ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తగ్గించాం. లో టైంలో హై క్వాలిటీతో కట్టి ఎట్ బెస్ట్ ప్రైస్ డెలివరీ చేస్తాం కాబట్టి కస్టమర్లు కళ్ళు మూసుకుని ఎన్సిడీని సెలెక్ట్ చేసుకోవచ్చు. లగ్జరీ ప్రాజెక్టులలో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేయడం నిఖిల సంస్థ స్పెషాలిటీ. ఈ సంస్థ లేటెస్ట్ గా శంకర్పల్లి వద్ద ప్రీమియం విల్లా ఫ్లాట్స్ ప్రాజెక్ట్ గా వివాంతా గ్రీన్ మెడోస్ ను లాంచ్ చేసింది. వివాంతా గ్రీన్ మెడోస్ ప్రాజెక్ట్ గురించి విశేషాలు చెప్పరా? వివాంతా గ్రీన్ మెడోస్ ఒక రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద లాంచ్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ మరియు రారా అప్రూవల్ కూడా పొంది ఇప్పుడు మార్కెట్ చేయడం సిద్ధంగా ఉంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం బీటీ అండ్ సిమెంట్ రోడ్లు, మంచి చక్కటి పార్కులు, అలాగే ఆట స్థలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే దీంతో పాటు మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ వాకింగ్ ట్రాక్ లో మనం పురాతన కాలంలో మనం చూసేటువంటి అన్ని రకాల ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఉసిరికాయలు తినేవాళ్ళం. చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి, వెలగ, సీతాఫల్, రామాఫల్, లక్ష్మణ ఫల్, స్టార్ ఫ్రూట్, జామ, నేరేడు, పనస, పప్పర పనస, ఇట్లా అన్ని రకాల ప్లాంటేషన్ చేసి వాటిని ముందుగానే ప్లాంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రూట్స్ ఇచ్చే స్టేజ్కి వచ్చినాయి. మేము ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినా కూడా చక్కగా వాటిని కోసుకుని తిని ఎంతో ఆస్వాదిస్తున్నాం. అది ఒక నందనం లాంటి వెంచరు. దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే చక్కటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే కాకుండా మంచి ఫలితాలు కూడా పొందుతారు. మంచిగా ఇల్లు కూడా కట్టుకుని జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇవి డిఫరెంట్ సైజుల్లో 266, 300, 400, 600 యాడ్స్లో పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేసాం. ఈ ప్రాజెక్ట్ని ఒక 1 year లోపలే అన్ని హంగులతో కూడా తీర్చిదిద్ది కంప్లీట్ చేస్తాం. విజనరీతో కూడిన ప్లానింగ్ ఉంటే ఫ్యూచర్ లో కోరుకున్నది ఏదైనా సొంతం చేసుకునే వీలుంటుంది. రియాలిటీ రంగంలో ప్లానింగ్ మరింత కీలకం. టర్మ్స్ అండ్ కండిషన్స్ వేగంగా మారిపోతున్న నేటి రోజుల్లో రేపటి రోజున ప్రైమ్ లొకేషన్ గా మారే ఏరియాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మిగిలిన అందరికన్నా 3 అడుగులు ముందే ఉంటుంది గిరిదారి సంస్థ. హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హ్యాపీ లివింగ్ కి అన్ని విధాల బెస్ట్ ప్లేస్. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈ రోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 year లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. ఫ్యూచర్ హైదరాబాద్కు ఎలాంటి ప్రాబ్లం లేదనడానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత. భారతదేశంలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ మనకు అవైలబిలిటీలో రావడం, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, నౌ కమింగ్ RRR. వన్స్ RRR వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఎవరు టచ్ కూడా చేయలేరు. హైదరాబాద్ బ్రహ్మాండంగా భారతదేశానికి ఒక తలమానికంగా మారబోతా ఉంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ప్రస్తుతం డెవలప్మెంట్ ర్యాపిడ్ గా ఉన్న ఏరియాల్లో ఇప్పటికే గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ఉండటం ఈ సంస్థ విజనరీకి నిదర్శనం. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో ఈ సంస్థ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. మోడర్న్ కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు లగ్జూరియస్ డ్యూప్లెక్స్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కస్టమర్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉంటాయి. రీసెంట్ గా కంప్లీట్ అయిన గ్రీన్ మెరిడియన్ అపార్ట్మెంట్స్ కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో ఇదే కమ్యూనిటీలో మరో 2 and 3 BHK లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ గా గిరిధారి ఎలైట్ ను గిరిధారి కన్స్ట్రక్షన్స్ లాంచ్ చేసింది. హైదరాబాద్ సౌత్ వైపు బెంగళూరు హైవే పై గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి ప్రీమియం ప్రాజెక్ట్ సీజన్ టౌన్ అండ్ వేదాంత. NH44 ను ఆనుకొని క్రేజీ ఏరియాలుగా మారిన షాద్ నగర్, బాలనగర్, జడ్చెర్ల సమీపంలో ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి ప్రయాణం చేసేంత టైంలోనే సీజన్ టౌన్ కి చేరుకోవచ్చు. దీనికి తోడు హైవే పక్కన షోరూమ్స్, రెస్టారెంట్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్స్ కూడా అందిస్తున్నారు.
సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద మహావీర్ హాస్పిటల్ సమీపంలో గిరిదారి సంస్థ డిటిసిపి అప్రూవల్ తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నిర్వహణ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్ అయిన అనంతగిరి హిల్స్ కు సమీపంలో ఉండటంతో వీకెండ్ విల్లాస్ కోసం ఇది అత్యంత అనుకూలమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయినటువంటి శంకర్పల్లి వద్ద గిరిదారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. నెక్స్ట్ వికారాబాద్ బస్ స్టేషన్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హాట్ కేక్ గా మారిపోయింది. ముంబై హైవే పై సదాశివపేట నుంచి 20 నిమిషాల డ్రైవ్ లో ఫార్చ్యూన్ టౌన్ కు చేరుకునే వీలుంటుంది. అలాగే జైరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిదారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని సృష్టించాలి. రేపటి రోజున ఎక్కడ ఎలాంటి గ్రోత్ ఉండబోతోంది, ఎలాంటి చోట పెట్టుబడులకు మంచి ప్రాఫిట్స్ లభిస్తాయో ఈ రోజే అంచనా వేయగలగాలి. అప్పుడే కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ వాల్యూ సొంతమవుతుంది. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నామని ప్రతి ఒక్క కస్టమర్ సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. హైదరాబాద్లో మాకున్న ప్రాజెక్ట్స్ అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఒక కస్టమర్ లా చూసి ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. బెంగళూరు హైవే పై షాద్ నగర్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రియల్ ఐటీ రంగాల పరంగా డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ షాద్ నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్ నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్ నగర్ బస్ స్టాండ్. అంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఎనీ టైం ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. హైదరాబాద్ సిటీ ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియా ORR మధ్య ప్రాంతం. ఇక్కడ సదాశివ్పేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 ఏకర్స్ భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ముంబై హైవే పై ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విల్లే. 300 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మ్ ఫ్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. హాయ్ శాలిని గారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు, అండ్ ఇంకొకటి కోహిర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 ఏకర్స్ ది అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. అండ్ అది వచ్చేసి మన టీటీసీపీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అది మనకు చూడగానే నచ్చేలా, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేలా, ఇక్కడే ఉండాలి అనుకునేలా ఉండాలి. అన్ని ఫెసిలిటీస్, అల్ట్రా మోడర్న్ లుక్, ప్రైమ్ లొకేషన్ వంటి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉండేటువంటి ప్రాజెక్ట్ అయి ఉండాలి. ఇది నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ అవుట్ స్టాండింగ్ చాయిస్. అన్ని రకాల ఎమ్యూనిటీస్, అప్డేటెడ్ ఫీచర్స్ అందరూ కోరుకుంటున్నారు. కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఇచ్చేటువంటి రియాలిటీ సంస్థగా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రైమార్క్ సంస్థ బహదూర్ పల్లికి అతి చేరువలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్.
డ్రీమ్. ప్రతి ప్రాపర్టీ పిల్లలకు ఎంతో నచ్చేలా, ఉపయోగపడేలా, చైల్డ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లి సమీపంలో గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. మొత్తం 410 మెగ్నిఫిషెంట్ హౌసెస్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ అట్రాక్టివ్ గా ఉంటాయి. కస్టమర్ల ఆకాంక్షలకు అందమైన ఆకృతినిస్తూ వారి కలలకు నిలువెత్తు ప్రతిరూపములా నిలిచే అద్భుతమైన నిర్మాణాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. జ్యుయల్స్ ఆఫ్ ద సిటీగా నిలిచే ప్రాజెక్టులు ప్రైమార్కే సాధ్యం. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఈ ప్రైమార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా? ప్రైమార్క్ 2009లో సాంశీరావు గారు స్టార్ట్ చేశారండి, మా ఫాదర్. సో మొదటి నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. 2020 నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం. సో 2020 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైమార్క్ డీ స్టేచర్ అని 2020 జూన్లో స్టార్ట్ చేసాం. 2020లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని 2023 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసామండి. ఓసీ ప్రాసెస్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఎకోనెస్ట్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసాము. అది గుండ్లపోచంపల్లి ప్రాజెక్ట్. డిసెంబర్ 2024లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దెన్ ప్రైమార్క్ ఇన్స్పైరా ఈజ్ ఇన్ మియాపూర్ 6 acresలో 884 ఫ్లాట్స్తో ఉంది. దాట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ December 2025. దెన్ నార్త్ వేవ్ అని న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం 13.5 acresలో 1026 యూనిట్స్. ఇది మేము 2 phases చేస్తున్నాం, యాజ్ phase 1 అండ్ phase 2. phase 1 వర్క్ అండ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. దాట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ December 2026. మా ఉన్న ప్రాజెక్ట్స్లో అదర్ దాన్ నార్త్ వేవ్ 3 ప్రాజెక్ట్స్లో వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నో ఈఎంఐ. సో నో ఈఎంఐ హ్యాస్ వెరీ గుడ్ రెస్పాన్స్. దో మార్కెట్ ఈస్ బిట్ లల్ ఫర్ ద లాస్ట్ 3-4 months. ఈ నో ఈఎంఐ అనే ప్రోడక్ట్ మాకు బాగా హెల్ప్ అవుతుందండి. నో ఈఎంఐ అనే స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుంది, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తారా? ఈ నో ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఏంటంటే అంటే బ్యాంకర్స్ కస్టమర్స్ కి ఇచ్చే ప్రోడక్ట్. నో ఈఎంఐలో ఫర్ పర్టికులర్ పీరియడ్, సో ఒక్కొక్క ప్రాజెక్ట్ బేస్ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్లో మాకు హ్యాండింగ్ ఓవర్ వరకు కూడా నో ఈఎంఐ అయింది. కొన్ని ప్రాజెక్ట్స్లో 1 year వరకు నో ఈఎంఐ అయింది. కొన్ని ప్రాజెక్ట్స్లో చూజ్ యువర్ ఈఎంఐ అని చెప్పి నెక్స్ట్ 2 years ఉంది. సో నో ఈఎంఐ ఎలా అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లో రెంట్ అండ్ ఈఎంఐ 2 కట్టడం అనేది కష్టమవుతుంది. ఆ సినారియోలో ఏంటంటే బ్యాంక్స్ స్పెసిఫిక్ బ్రాండెడ్ ప్రాజెక్ట్స్కి లైక్ ప్రైమార్క్, దే సెడ్ హూ ఎవర్ ఈస్ బయింగ్ విత్ ప్రైమార్క్ need not pay EMI until handing over of the position. రెంట్ ఈఎంఐ అనేది 2 బర్డెన్ అవ్వవు. హ్యాండింగ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత దెన్ అక్కడి నుంచే ఈఎంఐ స్టార్ట్ అవుతాయి. సో దే కెన్ సేవ్ మనీ ఫర్ దేర్ ఇంటీరియర్స్ అప్ టు హ్యాండింగ్ ఓవర్. ఆ తర్వాత ఈఎంఐ కట్టేది ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. Presented by